నమస్కారం అండి. నా పేరు డాక్టర్ సాయి రవిశంకర్. ఐఎమ్ సీనియర్ ఇంటర్వెన్షన్ కార్డియాలజిస్ట్, ఆస్టర్ ప్రైమ్ హాస్పిటల్, హైదరాబాద్. చాలా మందికి హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత ఎంజియోగ్రామ్ చేస్తుంటారు. ఎంజియోగ్రామ్లో బ్లాక్లు ఉన్నాదా లేదా చూస్తుంటారు. సో ఎంజియోగ్రామ్లో సపోజ్ బ్లాక్లు ఉన్నది, హార్ట్ అటాక్ తర్వాత ఇమ్మీడియట్ అంటే ఎంజియోప్లాస్టీ చేయించుకోవాలా లేదా అని అంటుంటారు. ఎంజియోప్లాస్టీ కొంతమంది సలహాలు ఇస్తుంటారు, ఎంజియోప్లాస్టీ చేసుకోకపోతే మంచిది, చేసుకుంటే మంచిది, బైపాస్ ఇది. కానీ ఒకటే ఏంటంటే మేజర్ హార్ట్ అటాక్, అక్యూట్ కొరోనరీ సిండ్రోమ్ అని ఏది ఉంటుందో వచ్చిన తర్వాత ఇమ్మీడియట్గా మీరు ఎంజియోగ్రామ్ చేయించుకుంటే, బ్లాక్లు మీరు తెలుసుకుంటే వెంటనే ఎంజియోప్లాస్టీ స్టంట్ ఏది వేసుకుంటారో అది చేసుకుంటేనే మంచిది. ఎందుకంటే దానివల్ల హార్ట్కి బ్లడ్ సప్లై ఏది ఉంటుందో అది క్లియర్గా వస్తుంది. హార్ట్లో 3 రక్తనాళాలు ఉంటాయి, 2 లెఫ్ట్లో ఉంటాయి, 1 రైట్లో ఉంటుంది. ఈ 3 రక్తనాళాల్లో మేజర్ హార్ట్ అటాక్ వస్తే 100% బ్లాక్ వస్తే ఇమ్మీడియట్గా మీరు ఓపెన్ చేస్తే దానికి మంచిది. మేజర్ హార్ట్ అటాక్ లో బ్లాక్ ఏది అంటారో ఆ మేజర్ హార్ట్ అటాక్ లో 100% బ్లాక్ అది ఓపెన్ చేయడానికి ప్రైమరీ ఎంజియోప్లాస్టీ అంటారు. మీరు ఎంత తొందరగా ప్రైమరీ ఎంజియోప్లాస్టీ విత్ ఇన్ ది గోల్డెన్ అవర్లో మీరు చేసుకుంటే పేషెంట్కి హార్ట్ మసిల్ సేవ్ అవుతుంది, ప్రాణం కూడా సేవ్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ డౌట్ లేకుండా ఈ మేజర్ హార్ట్ అటాక్లో బ్లాక్లు ఉంటే ఖచ్చితంగా మీరు ఎంజియోప్లాస్టీ చేసుకుంటే పేషెంట్ ప్రాణంకే సేవ్ చేసినట్టుగా అవుతుంది. థ్యాంక్ యూ.